ఛానల్ లైవ్ 2 PM ఇండియాలో 2 PM మాకు 2 AM అనుకోండి. అప్పటి నుంచి లైవ్ చూస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైవ్ ఏం జరిగింది మొత్తం మాట్లాడుకుందాము. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో డెమాన్ కోసం ఒక హీరో లెవెల్ ప్రోమో వస్తుంది అనుకుంటే హీరో లెవెల్ కాదు కదా. అసలు డెమాన్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయలేదు. దట్ ఈస్ బిగ్ బాస్. కొంచెం ఇక్కడ ఎంత బాగా ఆడాడంటే డెమాన్ ఒకళ్ళనేమో భరణి గారిని కాలుతో లాక్ చేశాడబ్బా. ఇంకొకరిని నిఖిల్, ఇద్దరు మామూలు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఆ నిఖిల్ ని చేతులతో లాక్ చేశాడు. ఆ ప్రోమో వెయ్యాలా వద్దా? వెయ్యాలి కదా అది. అబ్బే కావాల్సిన వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాడబ్బా బిగ్ బాస్. ఇదే నచ్చదు నాకు. అందరికి ఈక్వల్ ఛాన్స్ ఇవ్వాలి. అందరికి ఈక్వల్ ఛాన్స్ ఇస్తే బాగుంటది. ఈవెన్ నాకు రీఎంట్రీది కూడా మొత్తం ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ అందరికి ఓటింగ్ పెడితే బాగుండు అని అనిపించింది. ఎందుకు పాపం ప్రియా ఉంది. ప్రియా ఫస్ట్ 2 weeks తర్వాత ఈ నెగిటివిటీ వచ్చిందా నెగిటివిటీ వచ్చిందని తెలియగానే తను ప్రూవ్ చేసుకోవడానికి తన వాయిస్ ని తగ్గించుకుని ట్రై చేస్తున్న టైంలో బయటికి ఎలిమినేట్ అయిపోయింది. ఛాన్స్ ఇస్తే తను కూడా ప్రూవ్ చేసుకుంటది కదా. సృష్టి అసలు ఆ అమ్మాయి మొహమే మనకు గుర్తులేదు. ఆ అమ్మాయి కూడా ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటదేమో. మనీష్ గారికి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటారేమో. హరీష్ గారికి ఛాన్స్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటారేమో. మొత్తం అందరినీ పట్టుకెళ్ళి ఓటింగ్ లో పడేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళకి వేసుకుంటారబ్బా. నాకు అనిపిస్తుంది ఓన్లీ ఇద్దరికే ఛాన్స్ ఇచ్చి మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు, వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా కొంచెం ఫెయిర్ ఛాన్స్ అని నాకు అనిపించింది. ఈ రోజు డెమాన్ కోసం ప్రోమో వేయకపోవడం మాత్రం వర్స్ట్. ఒక మంచి ప్రోమో పడుతుందని ఎక్స్పెక్ట్ చేసాం, వేయలేదు. అండ్ లైవ్ లో వీళ్ళు ఎవరు డెమాన్ అండ్ రీతు నాన్ స్టాప్ నాన్ సెన్స్ లైవ్ ఆడియన్స్ ని టార్చర్ పెడుతున్నారు. ఖచ్చితంగా నాగ్ సార్ వీకెండ్ వీళ్ళిద్దరికి గట్టిగా క్లాస్ పీకాలి. లేకపోతే వీళ్ళ గొడవల్లోంచి బయటికి రారు. వాళ్ళకి అర్థమే కావట్లేదు అబ్బా. మొత్తం హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీది ఆడియన్స్ కి నచ్చదు, నస పెడుతున్నారు, రోజుకి 100 సార్లు గొడవ పెడుతున్నారు అని చెప్తున్నా వాళ్ళకి ఎక్కట్లేదు. నాకు సార్ గట్టిగా క్లాస్ పీకాలి. అది మాట్లాడుకుందాము. చాలా గొడవలు అయ్యాయి. దివ్య వర్సెస్ గౌరవ్, సంజన వర్సెస్ తనూజ, అండ్ డిమాన్ వర్సెస్ రీతు, అండ్ తనూజ వర్సెస్ శ్రీజ ఒక కోల్డ్ వార్, అదే నామినేషన్స్ ఇష్యూ అయింది కదా, దానికి సంబంధించి మాధురి వర్సెస్ తనూజ అదో వెరైటీ కోల్డ్ వార్. అవన్నీ మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేసి మన వీడియోస్ నచ్చుతుంటే లైక్స్ ఎంత చేస్తే మనకు అంత రీచ్ పెరుగుతుంది అనమాట. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మనం మళ్ళీ మైక్ మార్చాము. నీ పని లేదా అక్క రోజు మైక్ మారుస్తావు అని అడగొద్దు. ఆ పాత మైక్ లో కొంచెం నాయిస్ ఏమన్నా వస్తుందేమో అని డౌట్ కొట్టింది అనమాట. అందుకు మార్చాను. కొంచెం బడ్జెట్ పెంచాను. సో ఇది ఎలా ఉంది, పాతది బాగుందా ఇది బాగుందా, రెండు తేడా లేదా, ఇది రిటర్న్ ఇచ్చేయచ్చా మీరే చెప్పండి కింద కామెంట్ చేసి. వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి సంజన వర్సెస్ తనూజ గొడవ గురించి మాట్లాడుకుందాం. లేదు దీనికంటే ముందు దివ్య వర్సెస్ గౌరవ్ గొడవ ఏమనిపించిందంటే, దివ్య 2 weeks సేవ్ అయ్యేటప్పటికి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి మాటలు ఎక్కువ వదిలేయడం, గట్టిగా అరవడం చేస్తుందని నాకు అనిపించింది. అండ్ భరణి గారు హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ రీఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఆయన మొత్తుకుంటున్నాడు, అమ్మ తల్లే ఈ బాండింగ్స్ వల్లే నెగిటివ్ అయిపోయాను నేను అన్నట్టు ఆయన ఆల్మోస్ట్ డైరెక్ట్ గా చెప్తున్నాడు. చెప్పినా కూడా ఆయన లోపలికి రాగానే రండి, ముందు మీరు లోపలికి రండి, ముందు షర్ట్ మార్చుకోండి, ముందు లోపలికి వెళ్ళి కూర్చోండి, మీకోసం పన్నీరు దాసేయండి, ఎందుకు ఇవన్నీ. అది ఎంత అలా అనిపిస్తుంది అంటే మీకు ఎపిసోడ్ లైవ్ ఆడియన్స్ కి తెలుస్తుంది, ఎపిసోడ్ ఆడియన్స్ తెలియదు. అది చూస్తుంటే ఈ అమ్మాయి చాలా పొసెసివ్ గా అయిపోతుంది భరణి గారి విషయంలో. ఈవెన్ భరణి గారు అడిగారు కూడా అదే విషయం, ఎందుకమ్మా నువ్వు నా విషయంలో ఏడుస్తున్నావు అని కూడా అడిగారు నిన్న. అండ్ ఎక్కడ తనూజ దగ్గరకు వచ్చేసి భరణి గారు కూర్చుంటారో లేదు, మనం ముందే లాగేసుకుందాం, మనం ముందే లాక్కుని తీసుకెళ్ళిపోదాం. ఈ పొజిటివ్నెస్ బాగా కనిపిస్తుంది దివ్యలో. ఇది దివ్య గేమ్ కి మంచిది కాదు. దట్టు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. దివ్య అండ్ భరణి బాండ్ ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. తనూజ అండ్ భరణి బాండ్ ఏమో చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, అది నచ్చుతుంది. ఈ బాండ్ ఆడియన్స్ అసలు ఓన్లీ దివ్య హేటర్స్ అని కాదు, ఆడియన్సే యాక్సెప్ట్ చేయట్లేదు. 100 మెసేజ్లు వస్తున్నాయి నాకు. అది ఆ అమ్మాయి గేమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఇంకెంత అర్థమయ్యేలా చెప్తే ఆమె అర్థం చేసుకుంటుందో. భరణి గారు చెప్పారు, చెప్పిన తర్వాత కూడా నిన్న గౌరవ్ గొడవలో ఎందుకు దూరింది మధ్యలో, మళ్ళీ ఇది నా ఇష్యూ అంటుంది. నీ ఇష్యూ కాదు, జస్ట్ భరణి గారి దృష్టిలో ఇంప్రెషన్ కొట్టడానికి ఆ గొడవ పడినట్టు అని అనిపించింది. నిన్న నేను ఎపిసోడ్ రివ్యూ చేయలేదు కదా, నిన్న ఆ ఎపిసోడ్ లో కూడా గొడవ పడింది గౌరవ్తో, చాలా రూడ్ గా బిహేవ్ చేసింది గౌరవ్తో. ఇప్పుడు కూడా
బ్లాక్ కాఫీ కాదు, బ్లాక్ టీ విషయంలో సేమ్ గౌరవ్తో చాలా రూడ్ గా బిహేవ్ చేసింది. గౌరవ్ అంటాడు ఆ తర్వాత, నాకు చేత కదా, నాకు అరవడం చేత కదా, నాకు రూడ్ గా బిహేవ్ చేయడం చేత కదా, నేను కూడా యాక్టర్ని, నేను చెప్పాలంటే నేను బేస్ ట్రైనింగ్ కూడా అయ్యాను, ఎప్పుడు ఎలా మాట్లాడాలన్న ట్రైనింగ్ కూడా ఉంది, నేను అరవగలను, నేను మాట్లాడగలను, కానీ నేను రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు అవతల వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి తర్వాత గౌరవ్ అంటే నిజమే, గౌరవ్ అన్నది కరెక్టే, చాలా అరుస్తుంది, గౌరవ్ని చాలా తక్కువ చేసి చూస్తుంది. అది దివ్య గేమ్కే మంచిది కాదు, గౌరవ్కే మంచిది. సో అండ్ ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, అసలు బ్లాక్ కాఫీ లగ్జరీ ఎలా అవుతుంది? బిగ్ బాస్ ఒక కాఫీ ఇవ్వట్లేదు అబ్బా, కనీసం బ్లాక్ కాఫీ అయినా ఇవ్వచ్చు కదా, ఏమైంది బ్లాక్ కాఫీ ఏంటో అది కూడా లగ్జరీలో పట్టుకొచ్చి. చాలా మందికి బ్లాక్ కాఫీ ఒక డైటింగ్ లాంటిది. ఇప్పుడు నేను ఉన్నానా 2 సార్లు బ్లాక్ కాఫీ తోలుతా, ఇంత కాఫీ, ఎందుకంటే దానివల్ల నాకు ఆకలి తగ్గుతుంది, అంటే ఒక టైం పాస్ అవుతుంది అన్నట్టు. సో అది ఒక డైటింగ్ లాంటిది అనమాట. ఇవ్వచ్చు కదా ఊరికే. ఆ పిల్లోడికి ఏంటంటే బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఉందంట, ఆ బ్లాక్ కాఫీ తాగట్లేదు కాబట్టి టీ మానేసి, అంటే టీలో పాలు తీసేసి ఆ బ్లాక్ టీ అడుగుతున్నాడు అనమాట. దానికోసం ఇష్యూ. ఫైనల్ గా కెప్టెన్ నువ్వు చాలా పద్ధతిగా అందరికి కన్విన్స్ అయ్యేలాగా ఇచ్చాడు ఒక ప్రాపర్ సొల్యూషన్. మిల్క్ వేయక ముందే ఆ పిల్లోడికి ఎంత బ్లాక్ టీ కావాలో అంత ఇవ్వండి, ఆ పిల్లోడితో పాటు ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేసేయండి, ఆ తర్వాత మిల్క్ వేసుకోండి అన్నట్టు ఒక ప్రాపర్ సొల్యూషన్ ఇచ్చాడు. ఆ సొల్యూషన్ కు ముందు గొడవ మాత్రం దివ్య గౌరవ్తో చాలా రూడ్ గా బిహేవ్ చేసిందని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి సంజన వర్సెస్ తనూజ. తనూజ కిచెన్ లో ఉండొద్దు తల్లో అంటే ఆమె కూడా ఉండకూడదని అనుకుంటది, ఏంటో పట్టుకెళ్ళి ఆమెకే ఇస్తారు. ఆమెమో మరీ ఎక్కువ స్ట్రిక్ట్ అయిపోద్ది. మరీ ఎక్కువ స్ట్రిక్ట్ అయిపోవడం హౌస్ మేట్స్ కి నచ్చదు. అండ్ సమ్ టైమ్స్ తనూజ తగ్గాలి. ఆ తగ్గకపోవడం వల్లే ఈ రోజు సంజన వర్సెస్ తనూజ గొడవైంది. ఈ గొడవ అండ్ ఇటువైపు తనూజ వైపు నుంచి కూడా ప్రెషర్ ఉంది. తనూజ వైపు ప్రెషర్ ని మనం అర్థం చేసుకోవాలి. బట్ సంజన విషయంలో తనూజ కొంచెం ఓవర్ బోర్డ్ అయిందని నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందో చెప్తా. ఓవర్ బోర్డ్ కూడా కదా, ఆ ప్రెషర్ లో చేసేస్తుంది. బట్ తను అర్థం చేసుకోవాలి యువతల వైపు సంజన సిచ్యువేషన్. సంజన ఫుడ్ తినడం మానేసి వెళ్ళిపోయింది. అక్కడ సంజన ఫుడ్ తినడం మానేసి వెళ్ళిపోవడాన్ని చాలా మంది డ్రామా అంటున్నారు. డ్రామా కాదు, ఆ ప్లేస్ లో ఎవరున్నా హట్ అవుతారు. ఏం జరిగిందంటే ఇష్యూ సంజన వర్సెస్ తనూజ ఏం చేస్తుందంటే, నిన్న దివ్య వర్సెస్ తనుజ గొడవైంది కదా, అది నాకు తెలిసి ఎపిసోడ్ లో రాలేనట్టుంది, లైవ్ లో అయింది. ఏమవుతుందంటే వీళ్ళిద్దరు గొడవ అయినట్టుంది కదా, ఎపిసోడ్ లో వేసినట్టున్నాడు. సేమ్ దివ్య టేబుల్ మీద ఉన్న ఫుడ్ అది అందరి ఫుడ్ అని నేను పెట్టేశాను అని చెప్తుంది కదా. సో ఇలా ఫుడ్ పెట్టడం వల్ల ఏమైందంటే లాస్ట్ తినే వాళ్ళకంట ఫుడ్ ఉండట్లేదంట. సో కొత్త రూల్ ఏం పెట్టిందంటే, నేనే అందరికి ఫుడ్ కర్రీ కూడా నేనే ఒక ప్లేట్ లో పెట్టిస్తాను, దానివల్ల లాస్ట్ తినే వాళ్ళకి ఫుడ్ తక్కువయ్యే ప్రాబ్లం రాదు అన్నది తనుజ ప్లాన్ బాగానే ఉంది. అండ్ గౌరవ్కి చక్కగా ప్లేట్ నిండా అన్నం పెట్టింది, చక్కగా పప్పు వండారు, పప్పు వేసింది, ఇచ్చింది. అదే టైంలో సంజన దాంట్లో పప్పు వేసిందంట, మరి అన్నం వేయడం మర్చిపోయినట్టుంది తిను. సో సంజన ఏమైంది, వెళ్ళి అన్నం వేసుకుంది. ఆవిడ ఏమీ తెగ తినేసే రకం కాదు, ఫుడ్ వేసుకుంది. అంటే తనూజ ప్రాబ్లం కూడా తను ఎక్కువ వేసేసుకున్నదని కాదు, అడగలేదు అని చెప్పేసి. సో అడగలేదు అన్నది ప్రాబ్లం ఓకే, తను తెచ్చుకుంది, తింటున్నప్పుడు చెప్పావు, ఒకసారి చెప్పి వదిలేయాలి. వదలకుండా నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు అని చెప్పేసి దాన్ని సాగదీసింది, ఆ ల్యాగ్ చేసింది. ఆ ల్యాగ్ చేసేటప్పటికి సంజనకి ఇంకేం తినాలనిపిస్తుంది పాపం. ఓకే, తను ఒప్పుకుంటుంది నేను తక్కువే వేసుకున్నాను అని చెప్తుంది కూడా. సరే అండి, నెక్స్ట్ టైం నుంచి ఇలా అడగండి, ఇలా ఇష్యూ అవుతుందని చెప్పొచ్చు. ఒక్కొక్కసారి ఆ తనూజ వాయిస్ వల్ల కూడా అవతలు హట్ అవుతారు. ఇక్కడ సేమ్ సంజన ఆ తనూజ ఊరికి అరిచి అది కాదు ఇది కాదు, ఆ చెప్పే విధానం కూడా ఉంటది కదా, ఆ విధానం లేదు సంజన గారు, నాకు మీరు వేసుకోవడం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2 రకాలు ఉంటది. ఒకటి, లేదు సంజన గారు నాకు మీరు వేసుకోవడం ప్రాబ్లం లేదు, ఇలాగా నిన్న ప్రాబ్లం అయింది కదా, సో అందుకు కొత్త రూల్ కదా, అందుకు నెక్స్ట్ టైం అయినా ఫాలో లేదు సంజన గారు అని నడిచేటప్పటికి అవతల వాళ్ళకి అది వేరేలా కన్వే అవుతుంది. అది చెప్పాలనుకున్నది కరెక్ట్ పాయింటే, బట్ ఎప్పుడైతే నువ్వు అరిచి చెప్తున్నావో వేరేలా కన్వర్ట్ అయ్యి తను హట్ అయింది. ఇక్కడ సంజన గారు హట్ అవడంలో నాకు తప్పే అనిపించలేదు. ఆవిడ ఎలాంటి డ్రామా చేయట్లేదు, ఏదో నామినేషన్స్ కోసం ఉంది, ప్రతి విషయంలో డ్రామా చేస్తుందని అంటున్నారు. కానీ హౌస్ లో ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చాలా మంది ఆవిడని టార్గెట్ చేస్తున్నట్టు ఆవిడ ఫీల్ అవుతుంది. అది సంజన ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అలా అనిపిస్తుంది. ఆవిడని ఎక్కువ మంది టార్గెట్ చేస్తున్న ఫీలింగే వస్తుంది. సో అందుకే ఆవిడ హట్ అవుతుంది. అరే నా విషయంలో అందరూ ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇలా అనిపిస్తుంది ఆవిడకి ప్రస్తుతం సిచ్యువేషన్ వల్ల. దానికి తగ్గట్టు ఇలా అనేటప్పటికి ఫుడ్ దగ్గర నుంచి లేచిపోయింది. ఆ తర్వాత తనూజ డైరెక్ట్ వెళ్ళి సంజన గారికి సారీ చెప్పిందో చెప్పలేదో తెలియదు, నేనైతే చూడలేదు, కంటిన్యూ చూశాను కానీ మధ్య మధ్యలో మిస్ అవుతా కదా. బట్ తను ఏమూత అంటది, నాకు అసలు ఎంత ఫుడ్ తిన్నారు అన్నది కాన్సెప్ట్ కానే కాదు, కొంచెం సంజన గారికి అర్థమయ్యేలా చెప్పు, నాకు అస్సలు ఆవిడ
ఎంత తిన్నదన్న కాన్సెప్టే కాదు, ఇలాగా అడగాలి అన్నదే అని చెప్పేసి తర్వాత సారీ చెప్తుంది. ఇదే మాట సంజన గారి దగ్గరికి వెళ్ళి చెప్పి ఉంటే బాగుండని అనిపించింది. ఒకవేళ చెప్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేనైతే చూడలేదు చెప్పడం. సో ఇది ఒకటైంది. ఈ ఇష్యూలో తనూజ కొంచెం వాయిస్ తగ్గించుకుంటే బాగుండేది. అండ్ ఆ ల్యాగ్ ఏదైతే ఉందో ఆ ల్యాగ్ వల్లే సంజన హట్ అయింది. ఒకసారి చెప్పి వదిలేయాలి. మొన్న గౌరవ్ వర్సెస్ మాధురి గొడవ అయింది కదా, చెప్పాను. గౌరవ్ ఫుడ్ తెచ్చుకుని తింటుంటే సుమన్న ఆనియన్ అడిగాడని ఒక గొడవ పెట్టుకున్నాడు గౌరవ్ అని. ఆ టైంలో పక్కన ఎమ్ము, ఇంకో పక్క కళ్యాణ్, వీళ్ళందరూ ఉన్నారు. అండ్ సాయి కూడా ఉన్నట్టున్నాడు. సో అక్కడ గౌరవ్ ఫుడ్ తింటుంటే మాధురి ఎప్పుడైతే ఉల్లిపాయ కోసం అన్నాడో మాధురి కోపం వచ్చి తిరగేయబోయింది. తిరగేసి ఒక్క మాట అన్నది, వెంటనే పక్కన ఉన్న వాళ్ళందరూ ఆపేసారు. వద్దు ఇప్పుడు ఆపేసి ఫుడ్ తింటుంది అని చెప్పేసి. సో ఆపేశారు. అలా ఆపేసేయాలి, ఎందుకంటే అవతల వాళ్ళు నిజంగానే ఫుడ్ తినాలనిపించదు పాపం ఆ టైంలో అలా అరిస్తే. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ విషయంలో అని అనిపించింది. ఇది ఒకటి పోయిందా. నెక్స్ట్ డెమాన్ అండ్ రీతు, ఏమి టార్చర్ రా నాయన లైవ్ లో. వీళ్ళిద్దరూ గొడవ, ఎప్పుడు మాధురి నామినేషన్, ఎప్పుడు వీళ్ళ గొడవ. ఏం మాధురి నామినేషన్, ఆ డబ్బులు పంచిన రోజు నుంచి మొదలు వీళ్ళ గొడవ. కొట్టుకుంటూనే ఉన్నారు. ఒక రీల్ కూడా వైరల్ అవుతుంది. ఆ మార్నింగ్ 9 AM వీళ్ళ గొడవ, 10 AM వీళ్ళ గొడవ, అది కూడా షౌటింగ్లు అరుపులు. ఈ ఒక్క రీల్ నాగ్ సారు హౌస్ లో వేసి చూపించి సింపుల్ గా డెమాన్ రీతు, మీరు ఇది ఆడియన్స్ కి ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ అని చెప్తే బాగుండని నాకు అనిపించింది. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో మనం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయట్లేదు, మనం ఇలా ఇరిటేట్ చేస్తున్నామా అని అర్థమవుతుంది. ఈ ఇష్యూ గురించి హౌస్ లో శ్రీజ చెప్పింది, మాధురి గారు చెప్పారు, ఇమ్ము చెప్పాడు, సంజన చెప్పింది, అందరూ చెప్పారు డెమాన్ రీతు మీరు కొంచెం తగ్గండి, ఆడియన్స్ సరిగ్గా వెళ్ళట్లేదు అని చెప్పేసి శ్రీజ చెప్తుంది. అండ్ అంటే హౌస్ లో ఉన్న నేనే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఒక 5 సార్లు గొడవ పడడం చూశాను. ఇప్పుడు మీరు ఆ గొడవ కంటిన్యూ చేస్తే నాకే, హౌస్ లో ఉన్న మాకే ఎలా ఉంటే బయట ఉన్న ఆడియన్స్ కి ఎలా ఉంటుందో ఆలోచించని చెప్పేసి డెమాన్ కి శ్రీజ చెప్పింది. ఆ తర్వాత మాధురి అయితే డెమాన్ కూర్చోబెట్టుకుని మాధురి అంటది, మీరు మంచి పిల్లలమ్మా, మీరు హౌస్ లోకి ఎందుకు వచ్చారు నాన్న, గేమ్ ఆడడానికి కదా. తను అంటే ఇక్కడ డెమాన్ సిచ్యువేషన్ ఏంటంటే, ఇటు మాధురితో ఒక అక్క రిలేషన్ పెంచుకున్నాడు అనమాట. అక్కడేమో తను రీతు ఫ్రెండ్, వాళ్ళ అక్కని ఏమీ అనలేడు. అండ్ చాలా మంచిగా ఉంటుంది మాధురి డెమాన్తో. సో ఇక్కడ ఈ ప్రాబ్లం వల్ల చెప్తుంది మాధురి, మీరు చాలా మంచి పిల్లలమ్మా, ఆ రోజు తనకి నాతో ప్రాబ్లము, నాతో తీర్చుకుందా అయిపోయింది అయినా, ఇంకా దాన్ని మీరు లాగదీసి సాగదీస్తే బయటికి వెళ్ళి మీరు ఎపిసోడ్ చూసుకున్నారనుకో, అరే ఏంటి నేను ఇదా హౌస్ లో ఉండి చేసింది అని ఫీల్ అవుతావు. అలా ఫీల్ అవ్వకూడదంటే మీరు ఇప్పుడే మారండి అమ్మా, మీరు చాలా మంచి పిల్లలు అని చాలా బాగా చెప్పింది మాధురి. నచ్చింది చెప్పడం. అండ్ ఏమో ఆల్రెడీ నిన్న కూడా చెప్పాడు, ఒరే గొడవలు ఆపండిరా, చూడడానికి బాగాలేదురా, మీరేమి చిన్నపిల్లలు కాదురా, మెచ్యూర్డ్ పిల్లలురా, బయటికి సరిగ్గా వెళ్ళదురా, అర్థం చేసుకోండిరా, నిన్న ఇమ్ము చెప్పాడు. నిన్న ఇమ్ము భరణి గారి లోపలికి వచ్చినప్పుడు దివ్యాని ఫస్ట్ టైం పట్టించుకోరు కదా, ఆ పట్టించుకోలేనప్పుడు లోపల ఏడుస్తుంది కదా, ఆ ఏడ్చినప్పుడు ఇమ్ము ఊరుకోబెట్టిన విధానం చూడండి, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు డిమాండ్ కూడా చాలా చాలా బాగా చెప్పాడు, ఒరే ఇది కరెక్ట్ కాదురా, బయటికి సరిగ్గా వెళ్ళదురా అని చాలా బాగా చెప్పాడు. అయినా వీళ్ళు ఆపలేదు. మళ్ళీ ఈ రోజు సంజన వచ్చి డిమాండ్ కూర్చోబెట్టుకుని చెప్తుంది అనమాట, వద్దు మీరు ఆపేసేయండి, ఇది బయటికి సరిగ్గా వెళ్ళదు, గొడవలు అస్సలు సరిగ్గా వెళ్ళదు, ఆపేసేయండి, చెప్పిన మాట వినండి అని చెప్పేసి సంజన చెప్తుంది. మళ్ళీ ఎమ్ము చెప్తాడు. అండ్ ఫైనల్ గా సంజన అండ్ ఎమ్ము ఈ ఏదైతే ఒక షౌటింగ్, ఒక ఇరిటేటింగ్ లాగా అయిపోతుందో దాన్ని మార్చి వీళ్ళిద్దరిని కలపడానికి ఒక ఫన్ వేలో కూడా ట్రై చేశారు. పాపం నచ్చింది. ఫన్ వేలో మా రాజు వస్తున్నాడు, కాలు మీద కాలు, మా రాజా వస్తున్నాడు, కాలు మీద కాలు వేసుకుని రీతుకి సారీ చెప్తాడు. సో ఇలా కాసేపు ఫన్ వేలో క్రియేట్ చేశారు. సో ఇప్పటికైనా ఆపితే బాగుండమ్మా. వాళ్ళు ఆపకపోతే వాళ్ళు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా, గేమ్ ఆడియన్స్ కి కనిపించినా కూడా ఈ షౌటింగ్స్ అన్నవి డామినేట్ చేసేస్తున్నాయి. సో నాకు సార్ కొంచెం వాళ్ళకి వార్నింగ్ అయినా ఇవ్వాలి. వాళ్ళ బిహేవియర్ ఏమి అంటే హగ్గింగ్స్ ఇలాంటి బిహేవియర్స్ ఏం లేవు, ఓన్లీ షౌటింగ్లు. ఇదొక్కటే ఆడియన్స్ కి ప్రాబ్లం. వాళ్ళు ఏమి లవ్ ట్రాక్లని రాంగ్ గా బిహేవ్ చేయడం ఇలా ఏమి ఆడియన్స్ అనుకోవట్లేదు. ఫస్ట్ లో ఉండేది అలాగా, ఇప్పుడు ఎవరికి ఆడియన్స్ కి అలాంటి ఫీలింగ్ లేదు. డెమాన్ అండ్ రీతు మీద ఒక మంచి ఫ్రెండ్స్ అన్న ఫీలింగే ఉంది. కాకపోతే ఈ షౌటింగ్ల వల్ల ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఇరిటేటింగ్ వస్తుంది అనమాట ఆడియన్స్ కి, అంతకు మించి ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ వర్సెస్ తనూజ. నిన్న శ్రీజ ఏమంటదంటే, తనూజని నిన్న ఎపిసోడ్ రివ్యూ చేయలేదు కదా, ఇక్కడ మాట్లాడి అప్పుడు తనూజ ఏమన్నదో మాట్లాడుతున్నాం. శ్రీజ ఏమంటదంటే, తనూజ నా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు అని అంటది. ఎలా వచ్చి మాట్లాడుతుంది? నువ్వు నామినేషన్స్ టైంలో తనూజని ఏమన్నావు? అసలు నువ్వు నామినేట్ చేసిందే తనూజని కాదు, అలాంటప్పుడు నువ్వు తనూజని ఎందుకు పోక్ చేయాలి? అక్కడ తనూజని ఏమన్నది, సపోర్టు. నేను నిన్ను అక్క అని ఎందుకు పిలవట్లేదు, తనూజ గారు అని ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ నేను విన్న ఈ కప్పు నా చేతిలోకి వస్తే నేను నీకు అక్కను కదా, కప్పు నాకు ఇచ్చేసేస్తావా అని అన్నది కదా.
సో ఇలా ఏదైతే అన్నదో అన్న తర్వాత తనూజ వెళ్ళి హాయ్ శ్రీజ అని మాట్లాడుతుందా? ఉప్పు కారం తినేవాళ్ళు ఎవరు మాట్లాడరు. సో తనూజ మాట్లాడలేదు. అండ్ ఇప్పుడు వచ్చి శ్రీజ కాదు, తనూజ డెమాన్తో చెప్తుంది, శ్రీజ నుంచి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదురా, సపోర్ట్ అని చెప్పేసి రాగానే నన్ను ఇన్ని మాటలు అన్నది, ఇప్పుడు అదే సపోర్ట్ అంటుంది కదా శ్రీజకి వాటర్ టాస్క్ లో కళ్యాణ్ సపోర్ట్ చేయలేదా? కెప్టెన్సీ టాస్క్ లో లాస్ట్ రౌండ్ లో నేను కళ్యాణ్ మిగిలినప్పుడు నా దగ్గరకు వచ్చి శ్రీజ అక్క ఈ వారం అంతా నువ్వు బాగా ఆడావు, కానీ నేను కళ్యాణ్ కెప్టెన్ లా చూడాలనుకుంటున్నాను అన్నది. అది కళ్యాణ్కి సపోర్ట్ కాదా? మళ్ళీ బెడ్ టాస్క్ లో లాస్ట్ వరకు శ్రీజ కూడా ఉన్నది. ఎందుకున్నది? తనను కూడా సపోర్ట్ చేశారు కాబట్టే కదా ఉన్నది. మరి నేను ఒక్కదాన్నే ఏదో సపోర్ట్ తో లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్టు గేమ్ లో ఎందుకు నన్ను మాట్లాడాలి? అండ్ నేను ఇమీడియట్ గా ఆన్సర్ ఇచ్చే అంత నాకు తెలివితేటలు లేవు. ఆ రోజు నన్ను ఇక్కడ ఒకటి డెమాన్తో మాట్లాడింది, ఇంకొకటి భరణి గారు మాధురితో మాట్లాడుతుంది. ఆ రోజు హౌస్ లోకి వచ్చిన ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఉన్నారో ప్రియా, సృష్టి, భరణి గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ నన్ను డైరెక్ట్ అటాక్ చేశారు. డైరెక్ట్ గా నన్నే టార్గెట్ చేసి మాట్లాడారు. నేను రివర్స్ లో అప్పుడే సమాధానం ఇచ్చి ఉండాల్సింది, ఇవ్వలేనందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. నాకు ఇమీడియట్ గా అవతల వాళ్ళని ఏమనాలో ఇక్కడ రాదు, కాసేపు అయ్యాక వస్తుంది. ఆ టైంలో నాకు ఇమీడియట్ గా అనాలని రాక నేను వాళ్ళని ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు అనలేనందుకు బాధపడుతున్నా. ఇలా ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ తీసుకుంటే ఎందుకు నా మీద మాత్రమే ఈ నెగిటివిటీ? హౌస్ లోనూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, అంటే ఇమ్ము నామినేట్ చేశాడు కదా, సో హౌస్ లోనూ నన్ను టార్గెట్ చేస్తున్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేశారు అన్నట్టు తనూజ ఫీల్ అవుతుంది అనమాట. సో ఇది జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వర్సెస్ రీతు. ఇది ఏంటంటే, కళ్యాణ్ నువ్వు నాకు ఒక విషయం చెప్పు, ఆ రోజు నువ్వు మాధురి గారితో నన్ను నమ్మొద్దని చెప్పేవా లేదా అంటే, కళ్యాణ్ అంటున్నాడు ఎస్ చెప్పాను, నేను ఒప్పుకుంటున్నాను చెప్పాను, కానీ నీ ఒక్కదాని కోసం చెప్పలేదు, నేను అందరి విషయంలోనూ చెప్పాను, ఎవరిని నమ్మొద్దని చెప్పాను అని చెప్పేసి అంటున్నాడు. కాదు, కళ్యాణ్ ఓన్లీ రీతుని నమ్మొద్దు, రీతుకి డబ్బులు ఇస్తే పట్టుకెళ్ళి డెమాన్కి ఇచ్చేస్తుంది అని అన్నాడు కళ్యాణం. అది మనకి ఎపిసోడ్లో వేసాడో లేదు తెలియదు, కానీ లైవ్ లో ఇదే అన్నాడు కళ్యాణ్, రీతుని నమ్మొద్దు కాబట్టి డబ్బులు మీరు ఇప్పుడు పంచకండి. మాధురితో ఏమని చెప్పాడంటే, డబ్బులు మీరు ఇప్పుడు పంచొద్దు అంటే, మాధురి పంచేస్తానంటది మధ్యలో, మీరు పంచొద్దు, ఒకవేళ పంచారనుకో రీతు ఆ డబ్బులు తీసుకుని పట్టుకెళ్ళి డెమాన్కి ఇచ్చేస్తుంది, రీతుని నమ్మొద్దు. అప్పుడు డెమాన్ ఫ్యాన్స్ కూడా కళ్యాణ్ ని ట్రాల్ చేశారు, చూడు ఇక్కడ కూడా డెమాన్ అంటున్నాడు వీళ్ళు ఆడుకోవచ్చు కదా అని అన్నాడు. ఆ రోజు కళ్యాణ్ ఇలాగే అంటాడు, రీతుని నమ్మొద్దు, నమ్మితే మీరు ఇప్పుడు కనుక డబ్బులు షేర్ చేస్తారనుకో అందరికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంది అని అన్నాడు. బట్ ఇక్కడ రీతు అడిగితే ఏమని చెప్తున్నాడంటే, నేను అన్నాను బట్ నిన్నొక్కదాన్నే అనలేదు, అందరినీ అన్నాను, ఎవరిని నమ్మొద్దు, ఎవరికి ఇవ్వద్దు అని అన్నాను అంటున్నాడు. బట్ కాదు, దివ్యాని కూడా అనుమానించాను అంటున్నాడు. ఇదైతే అంతకంటే ఎక్కువ అబద్ధం. అసలు భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత, శ్రీజ వెళ్ళిపోయిన తర్వాత దివ్య అండ్ కళ్యాణ్ బాండ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. వాళ్ళిద్దరు బాగా కలిసి ఉంటున్నారు. ఈ రోజు కూడా గొడవైన తర్వాత ఎప్పుడో వెళ్ళి దివ్య పడుకుంటే దగ్గరికి వెళ్ళి ఊరుకోబెట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. సో దివ్యాని అనే క్వశ్చనే లేదు, తను అనలేదు, నేనైతే చూడలేదు. మీరు చూస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ తర్వాత భరణి గారు హౌస్ లోకి వచ్చారు. హౌస్ లోకి వచ్చిన తర్వాత ఓ పక్క నుంచి తనూజ, ఇంకో పక్క నుంచి దివ్య పరిగెట్టుకుంటూ వెళ్ళారు. సో దివ్య పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఫస్ట్ హగ్ చేసేసుకుంది. హగ్ చేసుకున్న తర్వాత ఆయన అందరితో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే, ముందు మీరు షర్ట్ మార్చండి, రండి లోపలికి, ముందు మీరు రండి లోపలికి, ముందు మీరు లోపలికి రండి, నేను మీకోసం పన్నీర్ కర్రీ దాశాను, అది దాశాను అని చెప్పేసి. ఎలా ఉందంటే ఇది ఒక రకమైన పొజెసివ్నెస్. భరణి గారు నాతోనే ఉండాలి, నాతోనే మాట్లాడాలి, భరణి గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని భరణి గారు ఫీల్ అవ్వాలి అన్నట్టుంది ఆ అమ్మాయి బిహేవియర్. అది తగ్గించుకుంటే దివ్యాకే మంచిది, దివ్య గేమ్ కి మంచిది. దానివల్ల తనకి ఖచ్చితంగా నెగిటివిటీ వస్తుంది తప్ప పాజిటివిటీ రావట్లేదు. భరణి గారు ఏం అనలేక సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఆయనకి తెలుసు, బయట చూసి వెళ్ళారు కదా ఎవరి రిలేషన్ ఎలా వెళ్ళింది బయటకు అన్నది ఆయన చూసారు. దివ్య వర్సెస్ భరణి గారిది నచ్చలేదు ఆడియన్స్ కి, తనుజ వర్సెస్ భరణి గారిది ఆడియన్స్ నచ్చింది. ఆ క్లారిటీ ఆయనకు ఉంది, బట్ అది చెప్పలేకపోతున్నాడు ఆయన. ఆ అమ్మాయికి అర్థం అవట్లేదు. ఆల్రెడీ ఒకసారి చెప్పాడు, ఎందుకు నువ్వు నా విషయంలో ఎంత పొజిటివ్గా ఉంటున్నావు నిన్ను అడిగారు. ఆ అమ్మాయి నేను ఇంతే అన్నట్టు ఏదో అంటుంది, బట్ కాదు, మారాలి, అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్. బయట నుంచి అంత ఫీడ్బ్యాక్ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే బాగుండని నాకు అనిపించింది. సో ఇది ఇప్పటి వరకు లైవ్ లో జరిగింది. మళ్ళీ ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా మీరు మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.